అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన 17 మంది మిలిషియా సభ్యులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. మావోయిస్టు పార్టీ పెదబైలు ఏరియా కమిటీకి సంబంధించి గిన్నెలకోట, లండులు, ఇంజరి గ్రామాలకు చెందిన 17 మంది మిలిషియా సభ్యులు పాడేరులో జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్, ఏఎస్పీ ధీరజ్ సమక్షంలో లొంగిపోయారు. వారికి ప్రోత్సాహకాలు అందజేసి జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎస్పీ అమిత్ బర్దార్ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలు, సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని, జనజీవన స్రవంతిలో కలిసి వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడంతో పాటు తమ కుటుంబ సభ్యులను అభివృద్ధి పథంలో నడిపించాలనే ఉద్దేశంతో వీరంతా లొంగిపోయారని చెప్పారు. ఇటీవల లొంగిపోయిన 23 మంది మావోయిస్టులకు ప్రభుత్వ పరంగా ఒక్కొక్కరికి ₹1,00,000 మంజూరు చేశారన్నారు. మన జిల్లాలో ఈరోజు గతంలో జరిగిన మావోయిస్ట్ యాక్టివిటీస్లో ముఖ్యమైన పెద్దబైలు ఏరియా కమిటీ, గాలికొండ ఏరియా కమిటీతో సహా కొంతమంది ఇంటీరియర్ ప్రాంతంలో ముఖ్యమైన గిల్లెనకోట అండ్ ఇంజిరి పంచాయత్ వాళ్ళు ప్రభుత్వం తరపున చేసిన ప్రోగ్రామ్స్, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని చూసి, అదేవిధంగా మన ఏఎస్ఆర్ జిల్లాలో జరిగిన అన్ని అభివృద్ధి సంబంధించి వర్క్స్ని చూసి, దాంట్లో రోడ్ నెట్వర్క్స్, మెడికల్ ఫెసిలిటీస్ వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళడం, మొబైల్ టవర్స్ నెట్వర్క్ వాళ్ళ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిన దాంతో మోటివేట్ అయ్యి, అదేవిధంగా గత నెల సెప్టెంబర్ మంత్లో 23 మావోయిస్ట్ పార్టీ మెంబర్స్ ఈ ప్రభుత్వం తరఫున వస్తున్నాయి అన్ని సాయం ఇవ్వడం జరిగిన. దీన్ని చూసి ఈరోజు ఈ 17 మిలిషియా మెంబర్స్ గిల్లెనకోట అండ్ ఇంజిరి పంచాయత్ వాళ్ళు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వచ్చి సరెండర్ చేయడం జరిగింది. పోలీస్ తరఫున అండ్ ప్రభుత్వం తరఫున, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున వాళ్ళు ఏమైనా సహాయం కావాల్సిన ఉన్నాయి, వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ జీతంని, వాళ్ళకి లైఫ్ స్టైల్ని, వాళ్ళకి ఆరోగ్యం కోసం, వాళ్ళకి ఎడ్యుకేషన్ కోసం, వాళ్ళ అవేర్నెస్ కోసం, వాళ్ళ జీతం కోసం ఏమైనా పని చేయాల్సిన ఉన్నాయి అన్నీ చేసిస్తాం. మీ మీడియా బంధువులతో కూడా మిగతా ఇప్పుడు ఈ ఇంటీరియర్ ప్రాంతంలో ఎవరైనా బయట మావోయిస్టులు తిరుగుతున్నాయో వాళ్ళని కూడా మీ మీడియాలో రాసి వాళ్ళని కొద్దిగా మోటివేట్ చేసి మన ప్రాంతానికి ఒక మంచి సోషల్ ఫ్యాబ్రిక్ కోసం వాళ్ళు సరెండర్ అయిపోవచ్చు. ఇంకా మీ అందరికీ తెలిసినా ఉన్నాయి, లాస్ట్ ఆఫెన్స్ మన ఏఎస్ఆర్ జిల్లాలో 2021లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. దీని తర్వాత మావోయిస్ట్ మూవ్మెంట్ పూర్తిగా ఆగిపోయింది. పోలీస్ యాక్టివిటీస్, ముఖ్యమైన జాయింట్ ఆపరేషన్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా పోలీస్తో ఎక్కువ జాయింట్ ఆపరేషన్ ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి. అదేవిధంగా చింతూరు వైపు ఏపీ, ఛత్తీస్గఢ్ పోలీస్ జాయింట్ ఆపరేషన్స్ చేస్తుంది. సో ఈ ట్రై జంక్షన్స్లో కానీ మల్కాన్గిరి ఏఎస్ఆర్ జిల్లా బార్డర్స్లో ఉండే వాళ్ళు ప్రజలకి ఎప్పుడు తెలిపోయినా ఎట్లాగా ప్రభుత్వం వాళ్ళకి సాయం చేస్తుంది తెలిసిన తర్వాత వాళ్ళు ఒకరు చేసి పోలీస్ తరఫున వాళ్ళ సరెండర్ కోసం వస్తూనే ఉంటాయి. వాళ్ళు ఈరోజు మీ సమక్షంలో పెడుతున్నాం. మీరు కూడా వాళ్ళతో కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ దృష్టిలో ఏఎస్ఆర్ జిల్లాలో ఏమైనా చేయొచ్చు అడగచ్చు. మీకు అది ఆపర్చునిటీ ఉన్నాయి. ఖచ్చితంగా మిగతా ప్రాంతంలో కూడా అభివృద్ధి రావాలి. దీనికోసం లోకల్ ప్రాంతం వాళ్ళు బయటికి వచ్చి పోలీస్ కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చెప్పుకోవచ్చు.